వెళ్ళు గంగా. రేపు రెడీగా ఉండు, వచ్చి తీసుకెళ్తాను. రాజేశ్వరమ్మ గారు చెప్పినట్టు మంగమ్మ లేకుండా నేను రాను నానమ్మ. అది కాదమ్మా నేను చెప్పేది. ఇక నువ్వేం చెప్పినా నేను ఇలాలంటే రేపు మంగమ్మ నాతో పాటు రావాల్సిందే. సరే, నువ్వు చెప్తున్నావు కాబట్టి నేను ఒప్పుకుంటున్నాను. రేపు రెడీగా ఉండాలే. అట్టాగే నానమ్మ. నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు తల్లి. నీకే ప్రాబ్లం వచ్చినా నాకు ఒక ఫోన్ కొట్టు. రెక్కలు కట్టుకుని వాలిపోతాను. వాళ్ళంతా చూస్తాను, సరేనా? నాకిక్కడ చాలా సంతోషంగా ఉంది నానమ్మ. నన్ను కట్టు పెట్టేవాళ్ళు గాని బాధ పెట్టేవాళ్ళు గాని ఎవ్వరూ లేరు. నన్నందరూ ప్రాణంగా చూసుకుంటున్నారు. అది నీ మంచితనం తల్లి. సరే వెళ్ళొస్తాను. సరే వస్తాను. అలాగే. గంగేం దొంగతనం చేయలేదు. దానికి ఆ బొమ్మలు కొనిచ్చింది నేను. రేపొద్దున్నే నా మనవరాల్ని షాపింగ్కి తీసుకెళ్తాను. వీలేదు, రేపు నేను వస్తాను. ఏయ్ చాలే ఆపో. నువ్వెందుకు వస్తావే? అదంటే నా మనవరాలు, దాన్ని తీసుకెళ్తాను. బాధపడమాకమ్మా. నువ్వు కూడా రాజేశ్వరమ్మతో చెప్పి ఆటికన్నా పెద్ద బొమ్మలే కొను. అప్పుడిక గంగ నీకు పోటీనే రాదు. అవునమ్మా. ఆపండి. మీ బోడి సలహాలు ఎవరికి కావాలి? వెళ్ళండి అవతలికి. ఏదో ప్రేమ కొద్దీ నీకేదో మంచి చెప్దాం అనుకుంటే అట కసురుకుంటావేంటమ్మా? ఏంటి మీరు నాకు చేసిన మంచి? అటు చూడండి, రేపు స్కూల్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ కోసం అది బొమ్మల్ని డెకరేట్ చేస్తుంది. మీరేమో వేస్ట్ ఫెలోస్ లా ఇక్కడ నుండి దాన్ని చూస్తున్నారు. కనీసం ఒక్కరైనా దాన్ని ఆపాలని ట్రై చేయలేదు. అనవసరంగా మిమ్మల్ని నమ్ముకున్నాను. ఛ! నా ట్రయల్స్ ఏదో నేను చేసినా బాగుండేది. అట్ట అనమాకమ్మా. అవి చాముండేశ్వరమ్మ కొనిచ్చిన బొమ్మలే కాక వేరే వాళ్ళు కొనిచ్చిన బొమ్మలైతే ఈ పాటికి నువ్వు చెప్పినట్టే ఏదో ఒకటి చేసేటోళ్ళం. కానీ ఆటికేమైనా అయితే చాముండేశ్వరమ్మ మా ప్యానాలు తీత్తది. అందుకే ఆటి జోలికి మేము వెళ్ళలేదమ్మా. మరే మీకు చేత కాదని నాకు అర్థమైంది. అందుకే నేనే ఏదో ఒకటి చేసి రేపు స్కూల్ కి దాన్ని ఆ బొమ్మలతో రాకుండా ఆపుతాను. వద్దమ్మా, నువ్వు ఒక్కదానివే దాన్ని ఏమీ చేయలేవు. ఎందుకంటే గంగా చాలా తెలివైంది. అవునమ్మా, చూడ్నికి అలా అమాయకంగా కనిపెత్తదు కాని మహా ముదురు. ఆవరించేవనుకో పేగులు లెక్కెట్టేస్తుంది. నమ్మకం లేకపోతే నువ్వెళ్ళక్కడ ఆవలించు. నీ కడుపులో ఎన్ని పెగులున్నాయని టక్ లెక్కెత్తది అది. నోర్మోయండి. నేను చెప్పిన పని చేయడం చేత కాదు కానీ నన్ను కూడా మీలా చేతకాని దాన్ని చేద్దామని చూస్తున్నారా? చంపేస్తాను మిమ్మల్ని. కూటికి గతిలేని దానికి అంత తెలివుంటే జమీందారుని నాకెంత తెలివుండాలి? దాన్ని ఎలా ఆపాలో నాకు బాగా తెలుసు. ఇప్పుడు వెళ్ళి ఈ మంగమ్మ అంటే ఏంటో ఇప్పుడే చూపిస్తాను. నా మాట ఈనమ్మా. వద్దమ్మా, నీ తల్లి లాంటి దాన్ని చెప్తున్నాను. గంగతో పెట్టుకోవద్దు తల్లి. నోర్మోయ్, నువ్వు నా అమ్మ లాంటి దానివా? ఇంకోసారి ఆ మాట అన్నావంటే చంపేస్తాను. నువ్వెక్కడా నేనెక్కడా కల్లో కూడా అలా ఊహించుకోద్దు. ఆ గంగ సంగతి నేను చూసుకుంటా. వదినా, అది మన మాట ఎప్పుడన్నది కనుక వెళ్దాం వదినా. అవునక్క, రా అక్క వెళ్దాం. రా వదినా, రా. మనీ హాయ్
ఎంత బాగుందో. నాకివ్వకుండా మా నాన్నమ్మ నీకివి కొనిస్తుందా? వీటితో నువ్వు హ్యాపీగా ఉంటావా? ఇప్పుడు చెప్తానే నువ్వెలా హ్యాపీగా ఉంటావో. వావ్! అబ్బా ఎంత బాగుందో గంగా, భలే డెకరేట్ చేస్తా తెలుసా? చూస్తుంటే రేపు మళ్ళీ స్కూల్లో నీకే ఫస్ట్ ప్రైజ్ వచ్చేలా ఉంది. ఏం చేస్తాం, ఆ దేవుడు నీకే ఫేవర్ గా ఉన్నాడు. నాకంటే ఎక్కువ తెలివి నీకే ఇచ్చాడు. అందరూ నిన్నే మెచ్చుకుంటారు, అందరూ నీకే గిఫ్ట్లు ఇస్తారు, నాకే ఎవ్వరు ఇవ్వరు. నాది బ్యాడ్ లక్ గంగా. అట్లాంటిది ఏమనుకోకండి మంగమ్మ గారు, మీకు కూడా చాలా తెలివి ఉంది. మిమ్మల్ని కూడా అందరూ ఇట్టగే పొగుడుతారు. కానీ మీరు చేసే పని మీద కాకుండా మీ దృష్టి అంతా నా పని సెడగొట్టే దాని మీదే పెడతారు. అందుకే అందరి దృష్టిలో మీరు చెడ్డవారైనారు. మీరు కూడా చేసే పని మీద ధ్యాస పెడితే ఖచ్చితంగా మీరు కూడా రేపు పోటీలో ఫస్ట్ వస్తారు. అవును గంగా, నువ్వు చెప్పింది కరెక్టే. ఇక నుండి నేను కూడా నేను చేసే పనిపైనే దృష్టి పెడతాను. సరేనా? వస్తాను. హట్టానే అమ్మగారు. తీసుకొని వస్తాను. నాకే సలహాలు ఇస్తావే? చెప్తానే. నీ పొగర్ని ఎలా అరచాలో నాకు బాగా తెలుసు. ఇదేంది, ఇందాక లైట్స్ బాగానే వెలిగినాయే, మరి ఇప్పుడేమైనాది? ఏమైనట్టు? అరే, ఈడ వైర్ తెగినాదే. అయ్యో, ఏంటి గంగా, ఏమేంటి? లైట్స్ వెలగట్లేదా? ఈడ వైరు తెగిపోయినాదమ్మగారు. ఎట్ట తెగిపోయినాదో అర్థం కావట్లేదు. ఎలుకలు కొట్టేసి ఉంటాయేమో. ఈ మధ్యన ఇంట్లో కాస్త ఎక్కువగా కనిపిస్తున్నాయి. నువ్వేం ఫీల్ అవ్వకు, షార్ట్ సర్క్యూట్ అయినట్టుంది. అతికిస్తే వస్తుంది. ఓసారి అతికించు, లైట్స్ వెలుగుతాయి చూడు. అట్టాగే మంగమ్మ గారు. సరే, నేను కూడా బొమ్మలు రెడీ చేసుకోవాలి. వస్తాను. అట్టాగే అమ్మా.
నువ్వు గంగని ముట్టుకోవద్దు, నీకు కూడా కరెంట్ షాక్ అవుతుంది. మామయ్య స్విచ్ ఆఫ్ చేయి, వెళ్ళు. గంగా, అయ్యో, వదలమ్మా. అమ్మా గంగా, గంగా, లేమ్మా. గంగా, ఏమైందమ్మా? అమ్మ గంగా, ఏమైందమ్మా? అసలు షాక్ కొడుతుందని తెలిసి కరెంట్ వైర్ ఎందుకు పట్టుకున్నావు? అమ్మ గంగా, ఎంత గండ తప్పిన తల్లి. నాకు ఒక్క మాట చెప్పినా నేను నీకు హెల్ప్ చేసేదాన్ని కదా గంగా. ఎందుకు అంత రిస్క్ చేసావు? అమ్మమ్మ నసై కదలటం లేదమ్మమ్మ. ఏంటమ్మనవనేది? చెయ్యి పని చేయటం లేదా? అయ్యో అయ్యో భగవంతుడా, ఎందుకు ఇలా చేసావు తండ్రి? అమ్మమ్మ నసై కదలట్లేదు అయ్యో. అమ్మమ్మ. అయ్యో నసై కదలట్లేదు. అమ్మమ్మ నసై కదలట్లేదు. ఇదంతా నా కళ అయినా పర్లేదు. కలలో జరిగినట్టుగానే నిజంగానే జరిగేలా చేస్తాను. ఒసే గంగా, నువ్వు అయిపోయావే ఈ రోజు. ఇదేంది లైట్లు వెలగట్లేదు? ఇప్పటిదాకా బానే ఉన్నాయి కదా. ఇదేంటి లైట్స్ ఆగిపోయాయేంటి గంగా? ఏమైంది గంగా? నాకేం అర్థం కావట్లేదు అమ్మగారు. వైర్ ఎక్కడైనా కట్ అయిందేమో అని చెక్ చేయి. అంత ఖచ్చితంగా మీరెట్టా చెప్తున్నారమ్మగారు? అంటే ఇంట్లో ఈ మధ్య ఎలుకలు కాస్త ఎక్కువగా ఉన్నాయి. మొన్న టీవీ వైర్ని కూడా అదే కట్ చేశాయి. అందుకే ఎలుకలే ఏమైనా చేసుంటాయేమో అని చెక్ చేయమంటున్నాను. సరే చూద్దానైతే. దీనికి నా మీద అనుమానం రాకుండా మేనేజ్ చేయాలి. మంగమ్మ గారు, మీరు చెప్పింది నిజమేనండి. ఈడ వైరు కట్ అయినది. ఇప్పుడు ఎట్టా? నో ప్రాబ్లం గంగా, ఆ వైర్స్ ని కలిపితే సరిపోతుంది. లైట్స్ వెలుగుతాయి. అమ్మో, షాక్ కొడుతుందేమో. నేనున్నాను కదా గంగా, నేను స్విచ్ దగ్గర ఉంటాను. నీ వర్క్ అయిన తర్వాత ఆన్ చేస్తాను. ఇక నీకెలా షాక్ కొడుతుంది చెప్పు? అట్టాగే. పిచ్చిది నన్ను నమ్మింది. ఇప్పుడు దానికి ఉంటది. అయ్యో అయ్యో గంగా, మమ్మీ, అమ్మమ్మ, అందరూ రండి. అమ్మమ్మ, మమ్మీ, అమ్మమ్మ, అందరూ రండి. ఏమైందమ్మా? చూడండి గంగ ఏమైందో. అయ్యో గంగా, ఏమైందమ్మా? అమ్మా, ఒరేయ్ భూషణం, చూస్తున్నావేంట్రా? వెళ్ళి స్విచ్ ఆఫ్ చేయరా త్వరగా. అమ్మ అమ్మా, గంగా, నువ్వు ఆగు. గంగా. అయ్యో అయ్యో గంగా, లేమ్మా. ఏమైందమ్మా? ఏమైంది గంగా? పాపం షాక్ బాగా కొట్టినట్టుంది. హాస్పిటల్ కి తీసుకెళ్దాం పదమ్మమ్మా. ఒసేయ్, నువ్వే ఏదో కావాలనే చేస్తుంటావు. లేకపోతే గంగకి ఎందుకు షాక్ కొడుతుంది? నిజం చెప్పు. అమ్మా, మంగకి నిజంగా దాన్ని ఏదో చేయాలన్న ఉద్దేశమే ఉంటే అందరినీ పిలిచేది కాదు కదా. మరి దాన్ని ఎందుకు తిడుతున్నావు? తిడతానే, ఖచ్చితంగా దాన్ని తిడతాను. ఎందుకంటే అదెప్పుడు గంగ మీద పడి ఏడుస్తూ ఉంటుంది. గంగ సంతోషంగా ఉండడం దానికి నచ్చదు. అమ్మమ్మ, నాకేం కాలేదమ్మమ్మా. గంగా, నీకేం కాలేదు కదా? మరి ఇందాక కరెంటు షాక్ తగిలింది కదా, అయినా నీకేం కాలేదమ్మా? అంటే అమ్మమ్మ, నేను మంగమ్మ కలిసి సరదాగా ఓ ఆట ఆడుకుంటున్నాము. నేనేమో వైరు పట్టుకుంటానంట, మంగమ్మ గారేమో నాకు తెలియకుండా స్విచ్ చేస్తారంట. అప్పుడు నేను షాక్ తగిలినట్టు నటించాలంటమ్మమ్మా. ఏంటమ్మా, నటించావా? అవునమ్మమ్మా, నేను షాక్ కొట్టినట్టు నటించాను. ఛ, నన్ను మోసం చేస్తావే.
ఎంత పని చేసావమ్మా? నిజంగానే నీకు షాక్ తగిలిందని హడలి చచ్చాను తెలుసా? ఇదిగో ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చెయ్యకమ్మా, అర్థమైందా? అంత నెమ్మదిగా చెప్తావేమా? ఏ గంగా, నీకు అసలు బుద్ధుందా? అందరూ ఎంత టెన్షన్ పడతారో అన్న కామన్ సెన్స్ కూడా లేదా నీకు? నీ వల్ల మా అమ్మకి ఏదైనా అయి ఉంటే ఎవరిదే బాధ్యత? నన్ను క్షమించండి అమ్మగారు, ఇది నానేసిన ఆలోచన కాదు. వద్దన్న వినకుండా మంగమ్మ గారే ఆడదామన్నారు. చూసావా చూసావా, ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు దానికే వస్తాయి. గంగకి రావమ్మా. ఇంకోసారి ఇలాంటి ఆటలు ఆడావంటే చంపేస్తాను. నువ్వెంకప్పుడు ఇలాంటి ఆటలు ఆడకమ్మా, వేరే ఏదైనా ఆడుకో. అట్టాగే అమ్మమ్మ. సరేనమ్మా. అమ్మయ్యా. అమ్మ మంగ, దాని గురించి నీకు తెలిసిందే కదా, దానికి కాస్త దూరంగా ఉండు. లేదంటే అనవసరంగా నిన్నే బ్లేమ్ చేస్తారు. ఇంకెప్పుడు ఇట్టటి ప్రమాదకరమైన ఆటలు ఆడుకోవద్దమ్మా. అట్టాగేనమ్మా. ఉమ్. ఏంటి మంగమ్మ గారు, నాకు షాక్ కొట్టిందని షాక్ అయ్యారా? ఛీ! ఎందుకంటే మీరు చేసిందంతా నేను చూశానండి. అట్టా మీరు చేసినారు, నన్ను చూసినాను కాబట్టి నా జాగ్రత్తల్లో నేనున్నాను. మీరు ఆ స్విచ్ చేసినా నాకు షాక్ కొట్టినట్టు యాక్ట్ చేశానండి. అందుకే మీరేమో నిజంగా నాకు షాక్ కొట్టింది అనుకున్నారు. ఎట్టా ఉందండి మీ ఎత్తుకి నా పై ఎత్తు? అదిరిపోయింది కదా. ఇట్లాంటివి ముందు ముందు మీకు చాలా దొరుకుతాయండి. చూడటానికి సిద్ధంగా ఉండండి. సిగ్గుడం తనా, నాకే వార్నింగ్ ఇస్తావా? నిన్ను వదల్నే, నీ ఎంత చూస్తాను. మీరు ఆ స్విచ్ చేసినా నాకు షాక్ కొట్టినట్టు యాక్ట్ చేశానండి. ఎట్టా ఉందండి మీ ఎత్తుకి నా పై ఎత్తు? చూసినావా అమ్మా, నేను చెప్తే ఇన్నావు కాదు. గంగకి బుద్ధి చెప్తానని వెళ్ళి అందరూ నీకే బుద్ధి లేదని తిట్టుకునేలా చేసుకున్నావు. అది తెలివైంది. దాని జోలికి వెళ్ళొద్దని చెప్పినప్పుడు నువ్వు నా మాట ఈనుంటే బాగుండేది. కనీసం నీకు ఈ బాధ అయినా తప్పేది. ఉట్టికి ఎగరలేనమ్మా, ఆకాశానికి ఎగిరింది అన్నట్టు మాకేం సాత కదని చెప్పి నువ్వు ఒక్కదానివే గంగని ఏదో ఒక్కటి చేతని చెప్పావు. ఇప్పుడు ఏమైనాది? దాని చేతిలో అవమాన పాలయ్యి అందరి ముందు తలదించుకునేలా చేసుకున్నావు. నోర్మూయండి. అంటే ఏంటి? దాని ఒక్కదానికి తెలివుందా? నాకు తెలివి లేదనేగా మీ ఉద్దేశం? నా ముందే దాన్ని పొగుడతారా? అయ్యో, అట్లాంటిదేం లేదమ్మా. మాకు నీ సంతోషం కంటే ఏది ముఖ్యం కాదు. చాలే ఆపండి.